ఇప్పుడు వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటనే చూద్దాం. మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం కంపారిజన్ దగ్గర చూసాం కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వాల్యూస్ మీద. సో లాజిక్ మీద బేస్ అయి ఉంటుంది ఈ ఆపరేటర్స్ అనేది. ఫస్ట్ దీంట్లో మూడు ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి లాజిక్ ఎండ్ అనమాట. ఇది వచ్చి ఆపరేటర్ సింబల్ వచ్చేసి రెండు ఎండ్ సింబల్స్ అయితే పెట్టాలి. దాన్ని ఏమొచ్చి లాజికల్ ఎండ్ అంటాము. అంటే మనం రెండు స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. దాని మధ్యలో ఈ ఆపరేటర్ ఇస్తాము. అంటే ఆ రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయితే మనకైతే ట్రూ వస్తుందన్నమాట, రిటర్న్స్ మనకి ట్రూ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు x<5 అండ్ x<10 అంటే ఇక్కడ ఏంది, x లో ఉండే వాల్యూ అనేది 5 కంటే తక్కువ అండ్ అలాగే ఇక్కడ మళ్ళా x లో ఉండే వాల్యూ 10 కంటే తక్కువ అన్నాను. అప్పుడు నేనేం చేస్తాను, x=4 పెట్టేసాను అనుకోండి, ఫస్ట్ కండిషన్ ట్రూ అయిపోద్ది. ఎందుకంటే x లో 4 ఉంది, 4 అనేది 5 కంటే తక్కువ అండ్ అలాగే 4 అనేది 10 కంటే తక్కువ. అప్పుడు రెండు సాటిస్ఫై అవుతాయి కాబట్టి రెండు ట్రూ అవుతాయి కదా, మనకి ట్రూ వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. రెండు కండిషన్స్ వర్క్ అయితేనే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ వచ్చి ఇదనమాట, దాని పేరు లాజికల్ ఆర్ అనమాట. మనకి ట్రూ అనేది రావాలంటే రెండిట్లో ఒకటి ట్రూ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు సేమ్ ఇందాక x లో 4 ఉంది, ఇప్పుడు x<5 అంటే ట్రూ అవుతుంది. ఎందుకంటే 4 అనేది 5 కంటే తక్కువ కాబట్టి. కానీ ఇక్కడ మళ్ళా x<4 అని ఉంది, రెండిట్లో ఇది ఒకటైనా కూడా ఇది అవ్వకపోయినా మనకి ట్రూ వస్తుంది. రెండు అవ్వకపోతే ఫాల్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ నాట్ అనమాట. సో లాజికల్ నాట్ మీన్స్ రివర్స్ ద రిజల్ట్. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి రిజల్ట్ అనేది ట్రూ వస్తే మనకి అది ఫాల్స్ గా చూపిస్తుంది అనమాట. మనకి ఫాల్స్ వస్తే ట్రూ గా మారుస్తుంది అనమాట. అంటే మనకు వచ్చే రిజల్ట్ ని రివర్స్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు వచ్చేసి ఈ మూడింటిని అయితే మనం ప్రోగ్రామ్ అయితే రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది మీరు చూడండి. నేను బుల్ క్లిక్ చేస్తే చూడొచ్చు, రన్ చేస్తే మనకి 1 వచ్చింది. ఎందుకంటే రెండింటిని సాటిస్ఫై చేసింది, మనకి ట్రూ వచ్చింది. రెండు ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళా చేంజ్ చేద్దాం. ఇది వచ్చేసి ఆర్ అనమాట. ఆర్ మీన్స్ రెండిట్లో ఒకటైనా మనకి ట్రూ అవ్వాలన్నమాట. 7 పెట్టాను. సో 7 పెట్టి ఇప్పుడు ఇది మనకి ఫాల్స్ అయిపోద్ది, ఇది ట్రూ అవుద్ది. రెండిట్లో ఒకటి ట్రూ అయినా చాలు. ఇందాక దానికి ఏమవ్వాలి, రెండు ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అయ్యి. ఇది అలా కాదనమాట. మనకి ఒకటి ఫాల్స్ అయ్యి ఒకటి ట్రూ అయినా కూడా ఇది మనకి ట్రూ అవుతుంది. ఇప్పుడు బిల్డ్ చేసి చూపిస్తాను. సో ఒకటి వచ్చింది, సో అంటే ట్రూ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ అనమాట లాజికల్ నాట్ అనమాట. సో చెప్పాను కదా, లాజికల్ నాట్ అంటే మనకి ట్రూ వస్తే అది ఫాల్స్ గా కన్వర్ట్ చేసేస్తుంది, మనకి ఫాల్స్ వస్తే ట్రూ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎండ్లు పెట్టేస్తాను. అండ్ వచ్చేసి ఇక్కడ ఒక బ్రాకెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. వీటిని మనం బ్రాకెట్స్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ముందర మీరు మనం నాట్ సింబల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏమైంది, ఇక్కడ మనకి రెండిటికి కరెక్ట్ అయింది కదా. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మనం ఇది తీసుకున్నాం అనుకోండి, రెండు ట్రూ అయితే మనకి ట్రూ వస్తుంది. కానీ ఇది అది ఫాల్స్ కి కన్వర్ట్ చేస్తుంది. చూడండి, మనకి 0 వచ్చేసింది. సో 0 ఎందుకు వచ్చింది అని చెప్పాను కదా, మనకి ట్రూ వస్తే అది మనకి ఆన్సర్ ఫాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. 5<6 కరెక్టే, అలాగే 5<10 కరెక్టే, కానీ మనకి 0 వచ్చింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే షేర్ చేయండి. ఎందుకంటే మనకి సి లాంగ్వేజ్ లో మొత్తం వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ అయితే నేను ప్లేలిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ ప్లేలిస్ట్ అయితే ఫాలో అవ్వండి, మొత్తం వీడియోస్ అన్ని మీకు దొరుకుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.